everyone, welcome to Q&A Academy. In previous video, we discussed about nouns and today we are continuing that with pronouns. Firstly, in parts of speech, the important thing is noun. Noun means instead of in a sentence, if we use name, things, place or anything, we'll call it as a noun. Instead of noun, if we are using now pronouns. First, let us start. What is the meaning of pronoun? అసలు pronoun యొక్క మీనింగ్ ఏంటి? A word which is used instead of noun is called pronoun. అంటే మనము ఒక సెంటెన్స్ లో నౌన్ ప్లేస్ లో యూజ్ చేసే వాటిని pronouns అంటాము. ఎగ్జాంపుల్ ఐ, వి, దే, హీ, షీ, ఇట్. ఇలాగా మనం స్పెసిఫిక్గా ఏదైనా ఒక పర్సన్ పేరు కానీ లేకపోతే ఒక ప్లేస్ పేరు కానీ మనం చెప్పినప్పుడు మనము నౌన్ అని అంటాము. బట్ కానీ మనం ఆ పర్సన్ పేరు చెప్పకుండా మనము లేకపోతే ఐ, వి అంటే నేను, నువ్వు అలా మనం యూజ్ చేసేటప్పుడు మాత్రం మనం వాటిని ప్రొనౌన్స్ అంటున్నాం. సో తర్వాత ఏంటంటే దేర్ ఆర్ 9 kinds ఆఫ్ ప్రొనౌన్స్. ఓకే, సో ఫస్ట్ థింగ్ ఏంటంటే పర్సనల్ ప్రొనౌన్. పర్సనల్ ప్రొనౌన్ ఏంటంటే ఇట్ ఈస్ యూజ్డ్ టు పర్సన్స్. అంటే మనం పర్సన్స్కి యూజ్ చేసేదాన్ని పర్సనల్ ప్రొనౌన్ అంటాం. నెక్స్ట్ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్. రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ ఏంటంటే ఇప్పుడు ఒక సెంటెన్స్లో యాక్షన్ అనేది సబ్జెక్ట్కి రిఫ్లెక్ట్ చేస్తే అప్పుడు తర్వాత ఆబ్జెక్ట్లో కూడా ఈ సబ్జెక్ట్ ప్రొనౌన్ అనేది రిఫ్లెక్స్ అవుతుంది. అప్పుడు మనం ఆ ప్లేస్లో రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ అనేది యూజ్ చేస్తాం. మీరు ఏం టెన్షన్ పడద్దు, అదంతా మనం ఎలాగా ఐడెంటిఫై చేయాలి, ఏ ప్రొనౌన్స్ యూజ్ చేయాలి, అసలు అవి ఏంటేంటి ప్రొనౌన్స్ ఏవేవి అనేది మనం నెక్స్ట్ ఇంకా స్లైడ్స్లో చూద్దాం. తర్వాత ఏంటంటే ఎంఫటిక్ ప్రొనౌన్స్. ఎంఫటిక్ అంటే ఇప్పుడు సెంటెన్స్లో మన సబ్జెక్ట్తో పాటు మనం ఎంఫసైజ్ చేస్తూ మనం ఏదైనా ప్రొనౌన్ యూజ్ చేస్తే దాన్ని ఎంఫటిక్ ప్రొనౌన్ అని అంటాము. తర్వాత డిమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్ అంటే మనము ఇప్పుడు ఫర్ సపోజ్ ఐ, వి, దే, హీ ఇవన్నీ కూడా మనం పర్సనల్ ప్రొనౌన్ అంటే పర్సన్స్కి ఎలా అయితే యూజ్ చేస్తామో దట్, దిస్ అలాగా థింగ్స్కి యూజ్ చేస్తాం కదా, అది డిమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్. నెక్స్ట్ ఇండిఫినిట్ ప్రొనౌన్స్, ఇంటరాగేటివ్ ప్రొనౌన్స్, డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్స్, రెసిప్రోకల్ ప్రొనౌన్స్ అండ్ లాస్ట్లీ రిలేటివ్ ప్రొనౌన్స్ అనేది మనం డిస్కస్ చేద్దాం. అసలు ఫస్ట్ పర్సనల్ ప్రొనౌన్ అంటే ఏందో ఇంకా డీటెయిల్గా చూద్దాం. ఫస్ట్ ఏంటంటే ద ప్రొనౌన్స్ విచ్ స్టాండ్స్ ఫర్ పర్సన్స్ ఆర్ కాల్డ్ పర్సనల్ ప్రొనౌన్స్. అంటే మనం ఇందాక ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, పర్సనల్ ప్రొనౌన్స్ అంటే ఏంటి, పర్సన్స్కి చెప్పేదాన్ని. అంటే ఇప్పుడు మనము నౌన్ ప్లేస్లో ఇప్పుడు నౌన్ ఏదైనా ఒక పర్సన్ ఉన్నారు దాని ప్లేస్లో మనం ఇన్స్టెడ్ ఆఫ్ ప్రొనౌన్స్ యూజ్ చేయాలంటే అవి ఏమేమి అంటే ఐ, వి, హీ, షీ అలాగా మనం యూజ్ చేసే వాటిని పర్సనల్ ప్రొనౌన్స్ అంటాం. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే పర్సనల్ ప్రొనౌన్కి వచ్చేటప్పటికి ఇక్కడ 3 kinds ఉంటాయి. ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్. సో ఫస్ట్ పర్సన్ ఏంటంటే ఎప్పుడైనా సరే ఫస్ట్ పర్సన్ అనేది మనం. ఓకే, మనం ఫస్ట్ పర్సన్ అన్నప్పుడు మనం ఐ అని యూజ్ చేస్తాం. ఓకే, మనతో పాటు మనం సింగులర్ అయితే ఐ అని యూజ్ చేస్తాం. మనతో పాటు ఇంకెవరైనా ఉంటే మనము వి అని యూజ్ చేస్తాం. నెక్స్ట్ సెకండ్ పర్సన్ ఎవరంటే మీరు. ఓకే, అంటే యూ. ఇప్పుడు ఐ అంటే నేను ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్ యూ అంటే మీరు. ఓకే, నెక్స్ట్ థర్డ్ పర్సన్ ఎవరంటే మన ఇద్దరం కాకుండా ఇంకెవరి గురించి అయినా మనం డిస్కస్ చేసేటప్పుడు హీ, షీ అని డిస్కస్ చేస్తాం. దాన్ని మనం థర్డ్ పర్సన్ అంటాం. సో ఎప్పుడైనా మీరు ప్రొనౌన్స్లో గుర్తుపెట్టుకోవాల్సింది ఈ 3 things గుర్తుపెట్టుకోవాలి. అసలు ఫస్ట్ పర్సన్ అంటే ఎవరు, సెకండ్ పర్సన్ అంటే ఎవరు, థర్డ్ పర్సన్ అంటే ఎవరు. మెయిన్గా మన గురించి మనం డిస్కస్ చేసేటప్పుడు ఫస్ట్ పర్సన్ యూజ్ చేస్తాం కదా. అంటే మన గురించి మనం డిస్కస్ చేసేటప్పుడు ఫస్ట్ పర్సన్ యూజ్ చేస్తే మనం ఏం చెప్పాలి, ఐ లేకపోతే ప్లూరల్ ఉంటే వి అలాగా. ఒకవేళ మనం సెకండ్ పర్సన్ అంటే యూ గురించి మనం చెప్తున్నాం, అప్పుడు ఏం యూజ్ చేయాలి, మనం
యూ అనేది యూస్ చేయాలి. అసలు మన గురించి కాకుండా మనం వేరే వాళ్ళ గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేస్తున్నామంటే మాత్రం థర్డ్ పర్సన్ అవుతుంది. అప్పుడు మనం ఏమి యూస్ చేయాలి? హీ, షీ, ఇట్, దే అనేది మనం యూస్ చేయాలి. సో ఈ త్రీ కైండ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ పర్సన్ ఎక్కడ యూస్ చేయాలి, సెకండ్ పర్సన్ ఎక్కడ యూస్ చేయాలి, థర్డ్ పర్సన్ ఎక్కడ యూస్ చేయాలి అనేది గ్రామర్లో ప్రొనౌన్స్కి వచ్చేసరికి మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఏ పర్సన్ ఎక్కడ యూజ్ అవుతారు, సెంటెన్స్లో మనం ఎక్కడ యూజ్ చేయాలి అని. నెక్స్ట్ వన్ ఏంటంటే ఈ టేబుల్ కూడా మీరు టేబుల్ మొత్తం మీ మైండ్లో ఉండాలి ప్రొనౌన్స్ అనేది. సో ఫస్ట్ ఏంటంటే సబ్జెక్టివ్ కేస్. మీ అందరికీ తెలుసు, అసలు ఫస్ట్ ఒక సెంటెన్స్ తీసుకుంటే సెంటెన్స్ అనేది ఎలా ఉంటుంది? సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ కదా. సో ఈ సబ్జెక్ట్ ప్లేస్లో మనము ఒకవేళ ప్రొనౌన్ యూస్ చేయాలి అంటే మనము ఈ ప్రొనౌన్స్ యూస్ చేయాలి. అవి ఏంటేంటి? ఐ, వి, యూ, హీ, షీ, దే, ఇట్, వన్, హూ. ఇవి ఎక్కడ యూస్ చేయాలి? సబ్జెక్ట్ ప్లేస్లో. ఓకే, సెంటెన్స్లో సబ్జెక్ట్ ప్లేస్లో యూస్ చేసేవి అంటే సబ్జెక్టివ్ కేసులో యూస్ చేసే ప్రొనౌన్స్ ఇవన్నమాట. చూడండి, కమ్స్ బిఫోర్ వర్బ్. సో ఈ వర్బ్ ముందు సబ్జెక్ట్ ప్లేస్లో వచ్చేవి సబ్జెక్టివ్ కేస్ ప్రొనౌన్స్ అన్నమాట. తర్వాత ఏంటంటే ఆబ్జెక్ట్ అంటే వర్బ్ తర్వాత వచ్చే ప్రొనౌన్స్ ఏవంటే మీ, అస్, యూ, హిమ్, హర్, దెన్, ఇట్, వన్, హూమ్. సో ఓకేనా? మీ, అస్, యూ, హిమ్, హర్, దెమ్, ఇట్, వన్, హూమ్. ఇవన్నీ కూడా ఎప్పుడు యూజ్ చేస్తాం? ఆబ్జెక్టివ్ కేసులో యూజ్ చేస్తాం. ఆబ్జెక్టివ్ కేస్ అంటే ఏంటి? ఇప్పుడు మనకి సెంటెన్స్లో ఫస్ట్ ఏముంటుంది? సబ్జెక్ట్ ఉంటుంది, సెకండ్ వర్బ్ ఉంటుంది, తర్వాత ఆబ్జెక్ట్ ఉంటుంది కదా. సో ఈ ఆబ్జెక్టివ్ కేస్, ఈ ప్రొనౌన్స్ అన్ని కూడా మనము ఈ ఆబ్జెక్టివ్ ప్లేస్లో యూజ్ చేస్తాం. నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఈ పొసెసివ్ కేస్. ఈ పొసెసివ్ కేస్ అనేవి కూడా ఏంటంటే ఇప్పుడు ఏదైనా సరే మనది. ఓకేనా? అంటే పొసెసివ్ ఈజ్ నథింగ్ బట్ ఎలా అంటే ఇప్పుడు అది నాది అని మనం ఓన్ చేసుకొని మనది అని చెప్పేటప్పుడు మనం పొసెసివ్ కేస్ యూజ్ చేస్తాం. ఇప్పుడు మైన్ నాది, అవర్ అంటే మాది, అవర్స్ అని చెప్పడం. ఒకవేళ సింగులర్ అయితే అవర్ అంటాం, ప్లూరల్ అయితే అవర్స్ అంటాం. నెక్స్ట్ యువర్, యువర్స్, హిజ్, హర్, దేర్, దేర్స్, ఇట్స్, వన్స్. ఇవన్నీ కూడా పొసెసివ్ కేస్. పొసెసివ్ కేస్ అంటే మనది అని మనం చెప్పేటప్పుడు అంటే ఓన్ థింగ్ అంటే ఓన్ చేసుకునేటప్పుడు మనం పొసెసివ్ కేస్ వాడుతున్నాం. నెక్స్ట్ ఏంటంటే రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్. రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక సెంటెన్స్ ఉంది, ఆ సెంటెన్స్లో సబ్జెక్ట్ మనం. ఓకే, మన యాక్షన్ కూడా అది మన మీదే రిఫ్లెక్ట్ చూపిస్తే మన ఆబ్జెక్ట్ అనేది ఎప్పుడు కూడా రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ వస్తాయి. అంటే మెయిన్గా ఏంటంటే యాక్షన్ అనేది సబ్జెక్ట్కి రిఫ్లెక్ట్ అయితే మన ఆబ్జెక్ట్ కేసులో రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ వస్తాయి. రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ ఇస్ నథింగ్ బట్ మై సెల్ఫ్, అవర్ సెల్ఫ్, యువర్ సెల్ఫ్, హిమ్ సెల్ఫ్, హర్ సెల్ఫ్, ఇట్ సెల్ఫ్, వన్ సెల్ఫ్. ఓకే, మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఈ టేబుల్ చాలా ఇంపార్టెంట్ ప్రొనౌన్స్కి. మీరు ఈ టేబుల్ మైండ్లో పెట్టుకుంటే మీరు ఈ ప్రొనౌన్స్ యొక్క రూల్స్ కానీ నెక్స్ట్ టైప్స్ కానీ మీరు చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ మనం ఇప్పుడు ఈ టేబుల్ని ఒకసారి రీకాల్ చేద్దాం. సో ఫస్ట్ ఏంటంటే సబ్జెక్టివ్ వర్బ్. ఇప్పుడు సబ్జెక్టివ్ వర్బ్లో అయితే ఐ యూజ్ చేస్తాం. అదే ఓన్లీ సింగులర్ మన గురించి మనం చెప్పేటప్పుడు ఆబ్జెక్టివ్ కేసులో అయితే మీ యూజ్ చేస్తాం. పొసెసివ్ కేసులో మన గురించి మనం సింగులర్, ఓకేనా, గుర్తుపెట్టుకోండి, సింగులర్ చెప్పేటప్పుడు పొసెసివ్ కేసులో అయితే మై కానీ మైన్ కానీ యూజ్ చేస్తాం. అదే మనం సింగులర్ మన గురించి మనం చెప్పేటప్పుడు రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అయితే మై సెల్ఫ్ అని యూజ్ చేస్తాం. ఓకే, సో నెక్స్ట్ ఏంటంటే ఒకవేళ వి సింగులర్ కాకుండా ప్లూరల్ అయితే
మనం సబ్జెక్టివ్ కేసులో బి అని యూజ్ చేస్తాం, ఆబ్జెక్టివ్ కేసులో అస్ అని యూజ్ చేస్తాం, పొసెసివ్ కేసులో అవర్ లేదా అవర్స్ అని యూజ్ చేస్తాం. నెక్స్ట్ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్లో అవర్ సెల్ఫ్స్ అని యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఏంటంటే ఒకవేళ యూ కానీ మనం సబ్జెక్టివ్ కేసులో యూజ్ చేస్తే ఆబ్జెక్టివ్ కేసులో కూడా యూవే అవుతుంది, పొసెసివ్ కేసులో యువర్ లేకపోతే యువర్స్. నెక్స్ట్ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్లో యువర్ సెల్ఫ్, యువర్ సెల్ఫ్స్. నెక్స్ట్ ఏంటంటే ఒకవేళ మనం సబ్జెక్టివ్ కేసులో కానీ షీ కానీ యూజ్ చేస్తే ఆబ్జెక్టివ్ కేసులో హర్ అవుతుంది. నెక్స్ట్ అది కానీ మనం పొసెసివ్ కేసులో అయితే కూడా హర్ లేకపోతే హర్స్. అది రిఫ్లెక్సివ్ ప్రొనౌన్లో అయితే హర్ సెల్ఫ్. ఒకవేళ హీ యూజ్ చేస్తే హిమ్, హిస్, హిమ్సెల్ఫ్. దే యూజ్ చేస్తే దెమ్, దేర్ ఆర్ దేర్స్. ఒకవేళ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్లో అయితే దెమ్సెల్వ్స్. నెక్స్ట్ ఏంటంటే సబ్జెక్టివ్ ప్రొనౌన్లో మనం ఇట్ యూజ్ చేస్తే ఆబ్జెక్టివ్ కేసులో ఇట్టే వస్తుంది, బట్ పొసెసివ్ కేసులో మాత్రం ఇట్స్ వస్తుంది, బట్ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్లో ఇట్ సెల్ఫ్. మెయిన్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ అనగానే మనకు అక్కడ అర్థమవుతుంది ఏంటంటే మన యాక్షన్ అనేది సబ్జెక్ట్కి రిఫ్లెక్ట్ చేస్తే ఆబ్జెక్టివ్ కేసులో అంటే ఆబ్జెక్టివ్ కేసులో రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ అన్నీ కూడా సెల్ఫ్ ఏదైనా, ఎందుకంటే వాళ్ళకే కాబట్టి మై సెల్ఫ్, అవర్ సెల్ఫ్, హర్ సెల్ఫ్, హిమ్ సెల్ఫ్, యువర్ సెల్ఫ్ ఇలా వస్తున్నాయి. సో ఈ టేబుల్ని మాత్రం మీరు జాగ్రత్తగా ప్రతిదీ చూసుకోవాలి. తర్వాత ఈ టేబుల్ మొత్తం మీరు గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే ఇవన్నీ గుర్తుంటేనే అసలు సబ్జెక్టివ్ కేసులో ఏం పెట్టాలి, ఆబ్జెక్టివ్ కేసులో ఏం పెట్టాలి, లేకపోతే పొసెసివ్ కేసు వస్తే ఏం పెట్టాలి అనేది మనకి ఈజీగా అర్థమవుతుంది. సో సెంటెన్స్లో ప్రొనౌన్స్ యూజ్ చేసేటప్పుడు మనకి ఈ టేబుల్ చాలా ఇంపార్టెంట్. ఈజీగా మీరు రిమైండ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అసలు ఆల్రెడీ మనం ఇందాక టేబుల్ చదివేటప్పుడు చెప్పుకున్నాం రిఫ్లెక్సివ్ ప్రొనౌన్. రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అంటే ఏంటి ఇప్పుడు ఇంకా డీటెయిల్గా చూద్దాం. సో ఇప్పుడు చూడండి, ద యాక్షన్ డన్ బై ది సబ్జెక్ట్, ద యాక్షన్ డన్ బై ది సబ్జెక్ట్ టర్న్స్ బ్యాక్ అపాన్ ది సబ్జెక్ట్. ఇప్పుడు ఫస్ట్ ఏదైతే ఒక సబ్జెక్ట్ ఉన్నాడు కదా, సబ్జెక్ట్ చేసే యాక్షన్ కానీ రివర్స్ బ్యాక్ అయితే ఆబ్జెక్ట్ అనేది సబ్జెక్ట్ మీద వస్తుంది. అప్పుడు మనమే ఏం చేస్తామంటే ఆబ్జెక్ట్ ప్లేస్లో రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ అనేది యూజ్ చేస్తాం. రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ ఇస్ నథింగ్ బట్ ఏంటి, మై సెల్ఫ్, అవర్ సెల్ఫ్, యువర్ సెల్ఫ్, హర్ సెల్ఫ్, హిస్ సెల్ఫ్ అలాగనమాట. ఓకేనా? నెక్స్ట్ చూడండి, ఇప్పుడు మనం ఎగ్జాంపుల్కి వచ్చేసరికి ఐ హర్ట్ మై సెల్ఫ్ అని చెప్తున్నాం. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఐ అనేది సబ్జెక్టివ్ కేస్. ఆల్రెడీ మనం ప్రీవియస్ టేబుల్లో మాట్లాడుకున్నాం. ఐ అనేది సబ్జెక్టివ్ కేస్ ఎప్పుడు వస్తుంది, బిఫోర్ వర్బ్ వస్తుంది. ఇక్కడ హర్ట్ అనేది వర్బ్, నథింగ్ బట్ అనే యాక్షన్. మీ అందరికి మేబీ డౌట్ రావచ్చు, అసలు ఈ ప్రొనౌన్స్ సబ్జెక్టివ్ కేసు, ఆబ్జెక్టివ్ కేసు ఇవన్నీ ఓకే మ్యామ్, బట్ ఈ హర్ట్ అనేది, వర్బ్ అనేది ఎప్పుడు యూజ్ చేయాలి? మీరు అస్సలు టెన్షన్ పడద్దు, నేను వర్బ్స్ మీద కూడా నెక్స్ట్ వీడియో చేస్తాను. బట్ మీరు ఇప్పుడు మీరు మైండ్లో పెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఓన్లీ ప్రొనౌన్స్ మాత్రమే గుర్తుపెట్టుకోండి. ఎలా యూజ్ చేయాలి, ఎక్కడ యూజ్ చేయాలి, ఏ ప్రొనౌన్ వచ్చినప్పుడు ఆబ్జెక్టివ్ కేసులో ఏ ప్రొనౌన్ వస్తుందో అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వర్బ్స్ గురించి అయితే మీరు అసలు ఆలోచించొద్దు, మనం నెక్స్ట్ వీడియో వర్బ్స్ మీద చేస్తున్నాం, అప్పుడు మీరు డీటెయిల్గా వర్బ్స్ గురించి తెలుసుకుంటారు. హీ కిల్డ్ హిమ్సెల్ఫ్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏంటి, హీ కిల్డ్ హిమ్సెల్ఫ్ అంటే తనని తాను చంపుకున్నాడు అని మనకి ఎగ్జాంపుల్లో అర్థమవుతుంది. బట్ మనం హిమ్సెల్ఫ్ అని ఎందుకు యూజ్ చేసాం? హిమ్సెల్ఫ్ అని ఎందుకు యూజ్ చేసామంటే తనని తాను చంపుకున్నాడు కదా. సో ఇక్కడ యాక్షన్ ఏంటి, చంపుకోవడం అంటే కిల్డ్. సో తనని తాను కాబట్టి ఫస్ట్ హీ అంటే ఏంటి, తను అంటే ఇక్కడ సబ్జెక్టివ్ కేస్ వాడుతున్నాం. హీ అనేది సబ్జెక్టివ్ కేస్.
తనని తాను చంపుకున్నాడు కాబట్టి మనము ఆబ్జెక్టివ్ కేసులో మనకి రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ వస్తుంది. ఇప్పుడు ఫర్ సపోజ్ హీ కిల్డ్ సమ్ ఎక్స్ పర్సన్, ఒకవేళ మనం అనుకుందాం హీ కిల్డ్ రాము. ఓకే, హీ కిల్డ్ రాము అంటే రాము సబ్జెక్ట్ ఒకటే కాదు. ఓకే, రాము సబ్జెక్ట్ ఒకటే కాదు కాబట్టి మనకి రాము అనేది ఆబ్జెక్ట్ అవుతుంది, అంటే వేరే పర్సన్. బట్ హీ కిల్డ్ హిమ్సెల్ఫ్ అంటే ఇక్కడ కిల్డ్ యాక్షన్ అనేది తనని తాను చంపుకోవడం కాబట్టి మనకి రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ వస్తుంది. బట్ తను వేరే వాళ్ళని చంపితే మాత్రం రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ రాదు. సో యాక్షన్ అనేది సబ్జెక్ట్కి రిఫ్లెక్ట్ అయితేనే మనకి ఈ ఆబ్జెక్టివ్ ప్లేస్లో మనకి రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ వస్తుంది. ఓకే, సో కాబట్టి రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ అంటే ఏంటి? మై సెల్ఫ్, హర్ సెల్ఫ్, హిమ్సెల్ఫ్, అవర్ సెల్ఫ్, అలాగా. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏంటి? షీ డిడ్ హర్ సెల్ఫ్, తనంతట తానే చేసింది. ఓకే, షీ డిడ్ హర్ సెల్ఫ్. సో కాబట్టి ఇక్కడ ఇది సబ్జెక్టివ్, షీ అనేది సబ్జెక్టివ్ కేసులో సబ్జెక్టివ్ ప్రొనౌన్ అన్నమాట. సో తానే చేసింది కాబట్టి మనకి ఆబ్జెక్టివ్ కేసులో ఏమొస్తుంది? హర్ సెల్ఫ్. అంటే యాక్షన్ అనేది సబ్జెక్ట్ కి రిఫ్లెక్ట్ అవుతుంది కాబట్టి మనకి ఆబ్జెక్ట్ ప్లేస్ లో రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ వస్తుంది. నెక్స్ట్ ఏంటంటే దే కేమ్ దెమ్సెల్వ్స్, వాళ్ళంతటా వాళ్ళే వచ్చారు. సో ఇక్కడ మనకి ఫస్ట్ యాక్షన్ ఏంటి? కేమ్. సబ్జెక్టివ్ ప్రొనౌన్ ఏంటి? దే. సో సబ్జెక్టివ్ ప్రొనౌన్ వచ్చినప్పుడు దానికి దే సబ్జెక్టివ్ ప్రొనౌన్ అయితే రిఫ్లెక్స్ ప్రొనౌన్ ఏంటి? దెమ్సెల్వ్స్. ఓకే, సో ఇక్కడ కేమ్. సో ఈ యాక్షన్ అనేది సబ్జెక్టివ్ కేస్కి రిఫ్లెక్ట్ అవుతుంది కాబట్టి మనం ఆబ్జెక్టివ్ ప్లేస్లో ఏం పెడుతున్నాం? మనం రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ పెడుతున్నాం. అంటే దేకి రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ ఏంటి? దెమ్సెల్వ్స్. నెక్స్ట్ షీ కట్ హర్ సెల్ఫ్, ఇక్కడ యాక్షన్ ఏంటి? కట్ కదా. మనకి సబ్జెక్టివ్ కేస్ ప్రొనౌన్ ఏంటి? షీ. తనని తాను కట్ చేసుకుంది కాబట్టి మనం ఏంటి? హర్ సెల్ఫ్ వాడుతున్నాం. ఒకవేళ ఇప్పుడు తను ఎవరైనా కట్ చేస్తే మనం రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ వాడం. ఓకే, బట్ యాక్షన్ అనేది సబ్జెక్ట్ కి రిఫ్లెక్ట్ అయితే మాత్రమే మనం రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ అనేది యూజ్ చేస్తున్నాం. ఓకే, నెక్స్ట్ ఎంఫటిక్ ప్రొనౌన్ అంటే ఏంటి అంటే ఏ ప్రొనౌన్ ఈస్ యూజ్డ్ ఫర్ ది సేక్ ఆఫ్ ఎంఫసిస్, దెన్ ఇట్ ఈస్ కాల్డ్ ఎంఫటిక్ ప్రొనౌన్. అంటే ఏంటి అంటే ఇప్పుడు మనం బిఫోర్ ఏం చెప్పుకున్నాం? యాక్షన్ అనేది సబ్జెక్ట్ కి రిఫ్లెక్ట్ అయితే రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అనేది ఆబ్జెక్టివ్ ప్లేస్ లో వస్తుంది. ఓకే, బట్ ఇక్కడ ఏంటంటే మనం ఎప్పుడైనా సబ్జెక్ట్ ని ఎంఫసిస్ చేసేటప్పుడు మాత్రమే మనము ఇలా ఎంఫసిస్ ప్రొనౌన్స్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, ఇప్పుడు నార్మల్గా మనము ఈ సెంటెన్స్ చెప్పాలి అనుకుంటే ఐ కంప్లీటెడ్ ద ప్రాజెక్ట్ అని మనం చెప్పొచ్చు. బట్ కానీ మనం సబ్జెక్ట్ని ఎంఫసిస్ చేస్తున్నాం అంటే ఇక్కడ మనం సబ్జెక్ట్కి స్పెసిఫిక్ స్ట్రెస్ చేసి వాళ్ళే కంప్లీట్ చేశారు అని చెప్తున్నాం కాబట్టి ఐ మై సెల్ఫ్ కంప్లీటెడ్ ద ప్రాజెక్ట్ అని మనం యూజ్ చేస్తున్నాం. సో కాబట్టి దీన్ని మనం ఏమంటున్నాం? ఎంఫటిక్ ప్రొనౌన్స్. అంటే సబ్జెక్ట్కి మనం ఇంకా ఎంఫసిస్ చేస్తూ ఇంకా అక్కడ పర్టికులర్గా ఈ సబ్జెక్టే అంటే ఈ పర్సనే చేశారు, ప్రాజెక్ట్ కంప్లీట్ చేశారు అని మనం చెప్తున్నాం కాబట్టి ఇక్కడ మనం మై సెల్ఫ్, ఓకే, రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అనేది మనం యూజ్ చేస్తున్నాం. నెక్స్ట్ యూ యువర్ సెల్ఫ్ సెడ్ ఇట్ వాస్ ట్రూ. ఓకే, మనకి ఈ ఎగ్జాంపుల్లో ఏంటంటే యూ అంటే యూ అనేది ఇక్కడ సబ్జెక్టివ్ కేస్. సబ్జెక్టివ్ కేస్ ఏంటంటే యూ యువర్ సెల్ఫ్ అంటే నేనే, సెడ్ ఇట్ వాస్ ట్రూత్ నా అంతట నేనే ఇది ట్రూత్ అని చెప్పాను.
సో ఇది ట్రూ అని మనము మనంతటా మనం చెప్పేటప్పుడు, అంటే నేను ఇక్కడ మనము ఎంఫసిస్ చేస్తున్నాం, సబ్జెక్ట్ ని మనం ఎంఫసిస్ చేస్తున్నాం, అంటే మనం యూని ఇక్కడ ఎంఫసిస్ చేస్తున్నాం కాబట్టి మనకి ఈ సబ్జెక్టివ్ పక్కన రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ వస్తుంది. రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అంటే ఏంటి? ఇలా ఎంఫసిస్ చేసి యువర్ సెల్ఫ్, అంటే మనం అలాగా ఎంఫసిస్ చేసి చెప్తున్నాం, సబ్జెక్ట్ ఎంఫసిస్ చేసి చెప్తున్నాం కాబట్టి మనం ఇక్కడ యు యువర్ సెల్ఫ్ అని మనం సెంటెన్స్ లో యూజ్ చేస్తున్నాం. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే హీ హిమ్సెల్ఫ్ అడ్మిటెడ్ ద మిస్టేక్, తనంతట తాను. సో మీరు ఇక్కడ మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఏదైనా సరే వాళ్ళంతట వాళ్ళు, ఓకే, అది ఏదైనా వాళ్ళంతట వాళ్ళు కంప్లీట్ చేసినప్పుడు లేకపోతే రికగ్నైజ్ చేసినప్పుడు వాళ్ళంతట వాళ్ళు మనం చెప్పేటప్పుడు మాత్రమే మనము ఇలాగా ఎంఫటిక్ ప్రొనౌన్స్ అనేది యూజ్ చేస్తాం. ఓకేనా? లేదు ఇప్పుడు ఫర్ సపోజ్ మనంతట మనం చేయకుండా వేరే వాళ్ళు చెప్పి మనం చేసినప్పుడు మనం ఇలా ఎంఫటిక్ ప్రొనౌన్స్ అనేది మనం యూజ్ చేయం. నార్మల్గా కూడా ఇప్పుడు ఈ సెంటెన్సెస్ అన్నీ కూడా మనము నార్మల్గా కూడా చెప్పచ్చు. ఫర్ సపోజ్ ఎలాగా, ఇప్పుడు ఈ ఎగ్జాంపులే ఉంది, మనం ఎలా చెప్పచ్చు? ఒకవేళ మనం చెప్పాలనుకుంటే హీ అడ్మిటెడ్ ద మిస్టేక్. హీ అడ్మిటెడ్ ద మిస్టేక్ అంటే ఏంటి? తాను తప్పుని ఒప్పుకున్నాడు కదా. బట్ కానీ ఇక్కడ మనకి డిఫరెన్స్ ఏంటి? హిమ్సెల్ఫ్ పెట్టడం వల్ల తనంతట తాను, ఓకేనా, అంటే తనకి తానే రికగ్నైజ్ చేసుకొని తన తప్పును ఒప్పుకున్నాడు. ఎవరో చెప్తేనో లేకపోతే ఇంకేదో కేసు వల్ల కాకుండా తనంతట తాను ఒప్పుకున్నాడు. సో మనం ఇక్కడ ఏంటంటే సబ్జెక్టివ్ కేసుని ఎంఫసిస్ చేసేటప్పుడు మనము ఇలా రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ అనేది మనం యూజ్ చేస్తున్నాం. ఓకే, నెక్స్ట్ షీ హర్సెల్ఫ్ ప్రిపేర్డ్ ద మీల్. ఇక్కడ ఏంటంటే మనం ఈ సెంటెన్సెస్, సో మెయిన్గా ఏంటంటే ఈ సెంటెన్సెస్లో మనం నార్మల్గా కూడా ప్రతి సెంటెన్స్ చెప్పచ్చు. మనం ఇప్పుడు వచ్చేసి షీ ప్రిపేర్డ్ ద మీల్ అని మనం చెప్పచ్చు. బట్ కానీ మనము సబ్జెక్ట్ని షీని ఇక్కడ ఎంఫసైజ్ చేస్తున్నాం, అంటే షీ హర్సెల్ఫ్ ప్రిపేర్డ్ ద మీల్. సో అలా ఎంఫసైజ్ చేసేటప్పుడు మనకి సబ్జెక్ట్ పక్కన రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ వస్తాయి. ఓకే, నెక్స్ట్ ద క్యాట్ ఇట్ సెల్ఫ్ ఓపెన్ ద డోర్. క్యాట్ అంతటా క్యాటే డోర్ ఓపెన్ చేసిందంట. సో ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి? ద క్యాట్ కదా. తర్వాత మనకి ఇట్ సెల్ఫ్ అనేది రిఫ్లెక్సివ్ ప్రొనౌన్. సో క్యాట్ అంతటా క్యాటే డోర్ ఓపెన్ చేసింది కాబట్టి ఇక్కడ మనం అంటే ఈ సబ్జెక్ట్ ని ఎంఫసైజ్ చేస్తూ ఇట్ సెల్ఫ్ అనేది మనం యూజ్ చేస్తున్నాం. అంటే సబ్జెక్ట్ ని ఎంఫసైజ్ చేస్తూ మనం రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ యూజ్ చేస్తూ, అంటే ఎంఫసైజ్ చేస్తున్నాం కాబట్టి మనకి ఇక్కడ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ వస్తుంది కాబట్టి దీన్ని మనం ఏమంటా ఉన్నామంటే ఎంఫటిక్ ప్రొనౌన్ అని అంటున్నాం. సో మీ అందరికీ క్లారిటీగానే అర్థమైందా? సో ఎప్పుడైనా సరే సబ్జెక్ట్ని మనం ఎంఫసిస్ చేస్తే మన సబ్జెక్ట్ పక్కన రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అనేది యాడ్ అవుతుంది. అది ఒక్కటే మీరు గుర్తుపెట్టుకోండి. సబ్జెక్ట్ని ఎంఫసిస్ చేస్తే సబ్జెక్టివ్ కేస్ పక్కన రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ యాడ్ అవుతుంది. దాన్నే ఎంఫటిక్ ప్రొనౌన్ అని మనం అంటున్నాం. ఓకే, నెక్స్ట్ వన్ ఏంటంటే demonstrative pronouns. Demonstrative pronouns is nothing but pronouns are those which are used to point out the objects. అంటే ఇప్పటి వరకు మనం ఐ, వి, షీ, ఇట్, హర్ ఇవన్నీ చూసాం. అంటే అవి ఏంటి? పర్సన్స్కి ప్రొనౌన్స్ కదా. ఓకే, పర్సన్స్కి మనం యూజ్ చేస్తున్నాం. బట్ ఇక్కడ ఏంటంటే థింగ్స్కి మనం ఏం యూజ్ చేస్తాం? చూడండి, విచ్ ఆర్ యూజ్ టు పాయింట్ అవుట్ ది ఆబ్జెక్ట్స్. అంటే ఆబ్జెక్ట్స్కి యూజ్ చేసే ప్రొనౌన్స్ ఏంటి? దీస్, దట్, దీస్, దోస్, దే. సో ఇవనేది మనం ఆబ్జెక్ట్స్కి లేదా థింగ్స్కి మనం యూజ్ చేసే ప్రొనౌన్స్. ఇప్పుడు ఫర్ సపోజ్ సెంటెన్స్లో ఏదైనా థింగ్స్ వచ్చినప్పుడు, ఆబ్జెక్ట్స్ వచ్చినప్పుడు మనం యూజ్ చేయాల్సిన ప్రొనౌన్స్ ఏంటంటే దీస్, దట్, దోస్, దీస్, దే అనేది మనం యూజ్ చేస్తాం. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే మనం ఇంకా క్లియర్గా తెలుసుకోవడానికి ఎగ్జాంపుల్స్ చూద్దాం. సో ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, నెక్స్ట్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనకి ఈ ప్రొనౌన్స్లో 2 different టైప్స్ ఉన్నాయి మళ్ళీ అగైన్. ఎలా అంటే
కొన్ని మనకి ఫార్గా ఉన్నప్పుడు మనం ఏ ప్రొనౌన్స్ యూజ్ చేయాలి, మనకి నియర్గా ఉన్నప్పుడు ఏ ప్రొనౌన్స్ యూజ్ చేయాలి, ఒకవేళ మనకి ఫార్గా ఉన్న సింగులర్ ఉన్నప్పుడు ఏ ప్రొనౌన్స్ యూజ్ చేయాలి, ప్లూరల్ ఉన్నప్పుడు ఏ ప్రొనౌన్స్ యూజ్ చేయాలి, ఒకవేళ మనకి దగ్గరలోనే ఉన్నా కూడా సింగులర్ అయితే ఏ ప్రొనౌన్ యూజ్ చేయాలి, ప్లూరల్ అయితే ఏ ప్రొనౌన్ యూజ్ చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం. సో ఒకవేళ మనకి దూరంగా ఉంది తర్వాత సింగులర్గా ఉంది, అప్పుడు మనం దట్ ఈజ్ ఎ బ్యూటిఫుల్ హౌస్. ఇక్కడ బ్యూటిఫుల్ హౌస్ అనేది సింగులర్లో ఉంది కదా, సింగులర్లో ఉంది బట్ కానీ మనకి దూరంగా ఉంది, అప్పుడు మనం దట్ యూజ్ చేస్తాం. అంతేగాని ఇప్పుడు మనము దిస్ ఈజ్ ఎ బ్యూటిఫుల్ హౌస్ అని ఇక్కడ మనం చెప్పామనుకోండి, అప్పుడు అది మనకి నియర్గా ఉంటున్నట్టు, ఫార్ అని కాదు. ఒకవేళ మనకి దూరంగా ఉంటే దట్ యూజ్ చేస్తాం, మనకి నియర్గా ఉంటే దిస్ యూజ్ చేస్తాం. అది కూడా ఎప్పుడు సింగులర్ కేసులో. ఒకవేళ ప్లూరల్ అయ్యి మనకి దూరంగా ఉంటే మాత్రం దోస్ ఆర్ మై ఫ్రెండ్స్. ఎక్కడ మై ఫ్రెండ్స్ అనేది ప్లూరల్ ఫామ్లో ఉంది, మై ఫ్రెండ్స్ అనేది ఏంటి ప్లూరల్ నౌన్. ఓకే, సో ఇట్లా ప్లూరల్ ఫామ్లో ఉన్నప్పుడు మనం ఏం యూజ్ చేస్తున్నాం, దోస్ అని యూజ్ చేస్తున్నాం. దోస్ ఎందుకు యూజ్ చేస్తున్నాం, దీస్ ఎందుకు యూజ్ చేయట్లేదు, దోస్ అని ఎందుకు యూజ్ చేస్తున్నాం అంటే మనకి ఫార్ అంటే మనకి దూరంగా ఉంది, ఆ ఆబ్జెక్ట్ అనేది మనకి దూరంగా ఉంది కాబట్టి దోస్ అని యూజ్ చేస్తున్నాం. దోస్ ఆర్ మై ఫ్రెండ్స్, సో దూరంగా ఉన్నారు కాబట్టి దోస్ అంటున్నాం. ఒకవేళ మనకి నియర్గా ఉంటే, మనకి దగ్గరగా ఉంటే మనం ఏం చేయాలి, దగ్గరగా ఉంది బట్ సింగులర్ ఫామ్లో ఉన్నప్పుడు మనం దీస్ అని యూజ్ చేస్తాం. ఓకే, ఇక్కడ మై బుక్ అనేది సింగులర్ ఫామ్లో ఉంది బట్ సింగులర్ ఫామ్లో ఉన్న మనకి దగ్గరగా ఉంది కాబట్టి దిస్ ఈజ్ మై బుక్ అంటున్నాం. ఓకే, ఒకవేళ మనం దట్ ఈజ్ మై బుక్ అన్నామంటే అది మనకి దూరంగా ఉన్నట్టు. సో గుర్తుపెట్టుకోండి, సింగులర్ ఫామ్లో ఉంటే మనకి దగ్గరగా ఉంటే దిస్ అని యూజ్ చేయాలి, దూరంగా ఉంటే దట్ అని యూజ్ చేయాలి. ఒకవేళ ప్లూరల్ ఫామ్లో ఉంటే మనకి దగ్గరగా ఉంటే దీస్ అని యూజ్ చేయాలి, దూరంగా ఉంటే దోస్ అని యూజ్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ చూడండి, దీస్ ఆర్ మై లెగ్స్. మై లెగ్స్ అనేది ఇక్కడ ప్లూరల్ కదా, మనం చెప్తున్నాం మై లెగ్స్ ఇక్కడే ఉన్నాయి కదా, సో దీస్ అంటే ప్లూరల్, దీస్ ఆర్ మై లెగ్స్. అంతేగాని మనం దోస్ ఆర్ మై లెగ్స్ అనలేం కదా, దోస్ ఆర్ మై లెగ్స్ అంటే ఫార్లో ఉన్నట్టు. సో మీరు బాగా గుర్తుపెట్టుకోండి, మళ్ళీ మనం రీకాల్ చేస్తున్నాం, ఒకసారి మళ్ళీ చూడండి. సో ఎప్పుడైనా సరే మనకి సింగులర్ అయ్యి మనకి దగ్గర ఉంటే దీస్. ఓకే, ఒకవేళ ప్లూరల్ అయ్యి మనకి దూరంగా ఉంటే ఏంటి, ప్లూరల్ అయ్యి మనకి దూరంగా ఫార్లో ఉంటే దోస్. ఒకవేళ సింగులర్ అయ్యి మనకి ఫార్లో ఉంటే దట్. ఓకే, మీరు ఇవి కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఎక్సర్సైజ్ ఇంకా ప్రాక్టీస్ చేస్తే మనకి చాలా ఈజీగా అర్థమవుతుంది. సో కన్ఫ్యూజ్ కాకుండా మనం దగ్గరగా ఉన్నప్పుడు దీస్ అని యూజ్ చేస్తాం, దూరంగా ఉన్నప్పుడు దట్ దోస్ అని యూజ్ చేస్తాం. నెక్స్ట్ వన్ ఏంటంటే ఇండెఫినెట్ ప్రొనౌన్స్. Indefinite pronouns are nothing but which refers to persons or things in a general way but do not refer to any person thing in particular. So మనకి ఇక్కడ ఏంటంటే ఇండెఫినెట్ ప్రొనౌన్స్ అనేవి మనం జనరల్ వేలో యూజ్ చేసేటప్పుడు పర్సన్స్కి కానీ థింగ్స్కి కానీ మనం యూజ్ చేస్తాం, బట్ స్పెసిఫిక్గా మనం కానీ యూజ్ చేయాలంటే ఇండెఫినెట్ ప్రొనౌన్స్ అనేది మనం యూజ్ చేయకూడదు, యూజ్ చేయాలని కూడా. ఓకే, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండెఫినెట్ ప్రొనౌన్స్ అంటే ఏంటి? ఇండెఫినెట్ ప్రొనౌన్స్ ఆర్ నథింగ్ బట్ వన్, నన్, నోబడి, సంబడి, సంథింగ్, ఎనీథింగ్. సో ఇలా ఏంటంటే జనరలైజ్ చేస్తూ చెప్తున్నాం కదా, మనం స్పెసిఫిక్గా వీళ్ళు, వాళ్ళు, వారు అని మనం చెప్పట్లేదు, ఎవరో మనకు తెలియదు. ఓకే, అలా చెప్పేటప్పుడు మనం ఇండెఫినెట్ ప్రొనౌన్స్ అనేది మనం యూజ్ చేస్తాం. సో ఫస్ట్ ఎగ్జాంపుల్స్ చూద్దామా? ఎగ్జాంపుల్స్కి వచ్చేసరికి ఏంటంటే someone left their bag here. ఓకే, ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఎవరో వాళ్ళ బ్యాగ్ ఇక్కడ వదిలేసి వెళ్ళారు.
ఎవరో మనకు తెలియదు. ఒకవేళ మనం స్పెసిఫిక్గా he left his bag here, he left his bag here అన్నాం అనుకోండి, మనం స్పెసిఫిక్గా చెప్తున్నాం. అప్పుడు మనము స్పెసిఫిక్గా పర్టికులర్గా యూజ్ చేసేటప్పుడు మాత్రం ఇట్లా సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ కానీ ఆబ్జెక్టివ్ ప్రొనౌన్స్ కానీ ఇలా యూజ్ చేస్తాం తప్ప మనము ఇలాగా ఇండెఫినిట్ ప్రొనౌన్స్ అనేది యూజ్ చేయం. సో ఎందుకంటే మనం పర్టికులర్గా చెప్పట్లేదు. ఇక్కడ మనం ఏం చెప్తున్నాం, సమ్వన్ మనకు తెలియదు, సమ్వన్ జస్ట్ జనరల్ సెంటెన్స్ అంటే జనరల్ స్టేట్మెంట్. ఇదని జస్ట్ ఎలా చెప్తున్నాం, సమ్వన్ లెఫ్ట్ దేర్ బ్యాగ్ హియర్, ఎవరో మనకు తెలియదు బట్ కానీ బ్యాగ్ ఇక్కడ వదిలేసి వెళ్ళారు. సో ఎవరో అంటే మనం జనరలైజ్ చేసి చెప్తున్నాం కాబట్టి ఈ సమ్వన్ అనేది మనకి ఇండెఫినిట్ ప్రొనౌన్స్. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఎనీబడీ కెన్ జాయిన్ ద కాంపిటీషన్. ఈ సెంటెన్స్ యొక్క మీనింగ్ ఏంటి, ఎవరైనా కాంపిటీషన్లో జాయిన్ అవ్వచ్చు అని మనం చెప్తున్నాం. అంతేగాని స్పెసిఫిక్గా మనము ఎవరిని కూడా మనం అడగట్లేదు, ఎవరైనా అని మనం చెప్తున్నాం. సో జనరల్ వేలో చెప్పేటప్పుడు ఎవరైనా, సో కాబట్టి ఇలా జనరల్ వేలో మనం ఇలా చెప్పేటప్పుడు మాత్రమే ఇండెఫినిట్ ప్రొనౌన్స్ అనేవి వస్తాయి, అప్పుడే మనం యూజ్ చేయగలం. ఒకవేళ మనం స్పెసిఫిక్గా ఏదైనా సెంటెన్స్ చెప్పేటప్పుడు మనం కానీ ఇండెఫినిట్ ప్రొనౌన్స్ యూజ్ చేస్తే మన సెంటెన్స్ అనేది తప్పు. సో కాబట్టి మనము నార్మల్ సెంటెన్సెస్లో మనం ఎప్పుడు కూడా సంథింగ్, ఎనీబడి, నోబడి ఇలాంటివి ఎప్పుడు మనం యూజ్ చేయకూడదు. జస్ట్ జనరల్ సెంటెన్సెస్లో మాత్రమే మనం ఈ ఇండెఫినిట్ ప్రొనౌన్స్ అనేది మనం యూజ్ చేయాలి. నోబడి నోస్ ది ఆన్సర్, ఎవరికి ఆన్సర్ తెలియదు. ఓకేనా, ఇప్పుడు మనం స్పెసిఫిక్గా వీళ్ళకి తెలీదు లేకపోతే వాళ్ళకి తెలీదు అని మనం ఇక్కడ చెప్పట్లేదు, ఎవరికి ఆన్సర్ తెలీదు. సో కాబట్టి మనకి ఇక్కడ ఇండెఫినిట్ ప్రొనౌన్ అనేది వచ్చింది. నెక్స్ట్ వన్, ఎవ్రీవన్ ఎంజాయ్ ద పార్టీ. ఇక్కడ మనం ఏం చెప్తున్నామంటే ప్రతి ఒక్కరు పార్టీని ఎంజాయ్ చేస్తారు, నాట్ ఏ స్పెసిఫిక్ గ్రూప్ ఆఫ్ మెంబర్స్ ఆర్ ఏ స్పెసిఫిక్ పీపుల్. సో ఇక్కడ మన స్టేట్మెంట్ ఏంటి అంటే అందరూ. సో ఇప్పుడు మనం జనరల్గా అందరి గురించి చెప్పేటప్పుడు మాత్రమే ఇండెఫినిట్ ప్రొనౌన్స్ అనేది మనం యూజ్ చేస్తాం. నాకు తెలిసి మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది ఇండెఫినిట్ ప్రొనౌన్స్ అంటే ఏంటి. మనం జనరల్గా అందరినీ ఉద్దేశించి మనం చెప్పేటప్పుడు సెంటెన్స్లో ఇండెఫినిట్ ప్రొనౌన్స్ అనేది యూజ్ చేస్తాం. ఎవరిని కూడా పర్టికులర్గా లేకపోతే స్పెసిఫిక్గా మనం ఎవరిని ఉద్దేశించి సెంటెన్స్ ఇక్కడ మనం చెప్పట్లేదు, అందరినీ కలిపి మనం చెప్తున్నాం. సంథింగ్ ఈస్ మిస్సింగ్ ఫ్రమ్ ద టేబుల్, ఏదో టేబుల్లో మిస్ అయింది కదా, అంతేగాని ఇదే మిస్ అయింది అని మనం అనట్లేదు, ఏదో. సో అలా చెప్పేటప్పుడు మాత్రమే మనం సంథింగ్ అని యూజ్ చేస్తాం. నెక్స్ట్ వన్ ఏంటంటే ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్ ఇఫ్ యూ ట్రై. ఏదైనా పాసిబుల్ అండి మీరు ట్రై చేస్తే, ఏదైనా పాసిబుల్ మీరు ట్రై చేస్తే అంటే ఏదైనా అని చెప్తున్నారు. అంతేగాని స్పెసిఫిక్గా మీరు ట్రై చేస్తే ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు, లేకపోతే మీరు ట్రై చేస్తే మీకు మంచి జాబ్ వస్తుంది, ఇలా మనం స్పెసిఫికేషన్స్ ఏమి ఇవ్వట్లేదు. అక్కడ ఏదైనా సాధ్యం అండి మీరు ట్రై చేస్తే అనేది ఇక్కడ చెప్తున్నాం. సో కాబట్టి మీకు ఈ ఎగ్జాంపుల్స్ అన్నీ చూసాక అర్థమైందా, మనం ఎప్పుడైనా సెంటెన్స్లో జనరలైజ్ చేస్తూ ఏదైనా ఎవరైనా సో అలాగా మనం చెప్పేటప్పుడు మాత్రమే ఈ ఇండెఫినిట్ ప్రొనౌన్స్ అనేది మనం యూజ్ చేస్తాం. ఇండెఫినిట్ ప్రొనౌన్స్ ఆర్ నథింగ్ బట్ సంథింగ్, ఎనీబడి, నోబడి అలాగా. ఓకేనా, నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వన్ ఇంటరోగేటివ్ ప్రొనౌన్స్. అసలు ఇంటరోగేటివ్ అంటే ఏంటి? ఇంటరోగేషన్ ఇస్ నథింగ్ బట్ ఆస్కింగ్ క్వశ్చన్స్ కదా. ఇప్పుడు మనల్ని ఫస్ట్ ఇంటరోగేట్ అనగానే మనకేం గుర్తొస్తుంది? పోలీసులు గుర్తొస్తారు. ఎలాగా? ఎందుకంటే వాళ్ళు థీవ్స్ని ఇంటరోగేట్ చేయడం అంటే ఇంటరోగేషన్ అంటే క్వశ్చన్స్ అడగడం. ఎక్కువ వాళ్ళే కదా మనకు గుర్తొస్తారు. ఇప్పుడు మూవీస్లో చూసినప్పుడు కానీ ఇంటరోగేషన్ జరుగుతుంది కేసు అలా అంటుంటాం కదా, అంటే ఏంటి? క్వశ్చన్స్ అడగడం. చూడండి, ప్రొనౌన్స్
which are used for asking questions are called interrogative pronouns. ఆల్రెడీ మనం ఇందాక చెప్పుకున్నట్టు ఇంటరోగేటివ్ ప్రొనౌన్స్ అంటే ఏంటి అంటే ఆస్కింగ్ క్వశ్చన్స్. అంటే మన ప్రొనౌన్స్ అనేవి క్వశ్చన్ ఫామ్ లో ఉంటాయి, వాటిని మనం ఇంటరోగేటివ్ ప్రొనౌన్స్ అంటాము. ఎగ్జాంపుల్ ఏంటి? హూ, హూమ్, హూస్, విచ్, వాట్, హౌ, వై, వెన్. హూమ్ అంటే ఎవరిది, ఏంటి, ఎక్కడ, ఇలా అడుగుతాం కదా క్వశ్చన్స్. మనం క్వశ్చన్ ఫార్మింగ్ ఉంటుంది కదా, దాన్నే మనం ఇంటరోగేటివ్ ప్రొనౌన్స్ అంటాము. అసలు ఎగ్జాంపుల్స్కి వచ్చేసరికి మనం చూద్దాం. అసలు ఫస్ట్ ఏంటి? హూ టుక్ మై పెన్. ఇక్కడ మనం క్వశ్చన్ చేస్తున్నాం, నా పెన్ ఎవరు తీసుకున్నారు కదా. ఇక్కడ మనం క్వశ్చన్ మెయిన్గా మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే హూ. హూ అనేది ఓన్లీ పర్సన్స్కి వస్తుంది ఈ ప్రొనౌన్ కదా. హూ అనేది పర్సన్స్కి వస్తుంది, థింగ్స్కి వస్తుంది. ఓకే, సో మెయిన్గా ఎప్పుడైనా సరే ఎక్కువ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కానీ ఎక్కువ మంది ఎక్కువ కన్ఫ్యూజ్ అయ్యేది హూ ఎక్కడ యూస్ చేయాలి, హూమ్ ఎక్కడ యూస్ చేయాలి అనేది ఎక్కువ కన్ఫ్యూజ్ అవుతుంటారు. మీకు ఎగ్జామ్లో కూడా ఎక్కువ క్వశ్చన్స్ అనేవి వీటి మీద కన్ఫ్యూజ్ చేస్తూ ఇస్తారు, ఎందుకంటే మీరు ఐడెంటిఫై చేయలేరని. బట్ మనం ఇప్పుడు చాలా ఈజీగా అసలు సెంటెన్స్లో మనం ఎలా ఐడెంటిఫై చేయాలి, అసలు ఎక్కడ హూ రావాలి ఎక్కడ హూమ్ రావాలి అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఇప్పుడు హూ టుక్ మై పెన్, నా పెన్ ఎవరు తీసుకున్నారు ఓకే అని నేను అడుగుతున్నాను. మళ్ళీ ఇంటరోగేటివ్ ప్రొనౌన్స్లో మనం యూజ్ చేసేటప్పుడు లాస్ట్లో సెంటెన్స్లో క్వశ్చన్ మార్క్ ఈజ్ ఇంపార్టెంట్. క్వశ్చన్ మార్క్ అనేది చాలా ఇంపార్టెంట్. క్వశ్చన్ మార్క్ ఉంటేనే అది ఇంటరోగేటివ్ ప్రొనౌన్ అవుతుంది. ఓకే, అంటే ఎందుకంటే మనం క్వశ్చన్ చేస్తున్నాం కాబట్టి. ఇక్కడ మనం ఈ 2 ఎగ్జాంపుల్స్ తీసుకొని మనం డిఫరెన్స్ చూద్దాం. అసలు ఎక్కడ హూ యూజ్ చేయాలి, ఎక్కడ హూమ్ యూజ్ చేయాలి, ఇది కూడా చూద్దాం. హూమ్ డిడ్ యూ ఇన్వైట్ టు ద పార్టీ, నిన్ను పార్టీకి ఎవరు పిలిచారు. సో ఇక్కడ మనం క్వశ్చన్ చేస్తున్నాం, ఇక్కడ మనం క్వశ్చన్ చేస్తున్నాం. ప్రీవియస్ మనం ఫస్ట్ టేబుల్ ఒకటి చదువుకున్నాం కదా, సబ్జెక్టివ్ కేస్, ఆబ్జెక్టివ్ కేస్, పొసెసివ్. సబ్జెక్టివ్ కేస్, ఆబ్జెక్టివ్ కేస్, పొసెసివ్ కేస్, రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్. మనం ఆ టేబుల్ని రీకాల్ చేసుకుందామా ఒకసారి. ఇప్పుడు మీకు ఇక్కడ రీకాల్ అవుతుంది చూడండి. హూ టుక్ మై పెన్, ఈ సెంటెన్స్లోనే 2 ప్రొనౌన్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ ఏంటంటే హూ అనేది ప్రొనౌనే, మై అనేది ప్రొనౌనే కదా. సో హూ అనేది ఏంటి? హూ అనేది ఇంటరోగేటివ్ ప్రొనౌన్. బట్ ఇప్పుడు మనం ఒకసారి ఆ టేబుల్ చూద్దామా. ఒకసారి ఇక్కడ చూడండి. ఫస్ట్ ఏంటంటే సబ్జెక్టివ్ కేసులో ఐ వస్తే ఆబ్జెక్టివ్ కేసులో మీ వస్తుంది, పొసెసివ్ కేసులో మై కానీ మైన్ కానీ వస్తుంది. ఇప్పుడు నేను మీకు ఇప్పుడు నేను మీకు ఇది ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేశానో ఇప్పుడు మీకు ఆ ఎగ్జాంపుల్లో అర్థమవుతుంది క్లారిటీగా. సో ఇది బాగా గుర్తుపెట్టుకోండి. సబ్జెక్టివ్ కేసులో మనం ఏం యూజ్ చేస్తున్నాం, ఐ యూజ్ చేస్తున్నాం. సబ్జెక్టివ్ కేసులో ఐ ఉంటే ఆబ్జెక్టివ్ కేసులో ఏమొస్తుంది, మీ వస్తుంది. పొసెసివ్ కేసులో ఏమొస్తుంది, మై కానీ మైన్ కానీ వస్తుంది. సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు నేను ఆ టేబుల్ ఎందుకు చెప్పాను అంటే మనకి ఇక్కడ ఇంటరాగేటివ్ ప్రొనౌన్ వచ్చినప్పుడు, అది కూడా హూ వచ్చినప్పుడు, ఈ ఇంకొక ప్రొనౌన్ అనేది మనకి డెఫినెట్గా ఆబ్జెక్టివ్ కేస్ కానీ పొసెసివ్ కేస్ కానీ అవ్వాలి. పక్కాగా మనకి హూ వస్తే మాత్రం ఇంకొక ప్రొనౌన్ అనేది ఆబ్జెక్టివ్ కేస్ కానీ పొసెసివ్ కేస్ కానీ అవ్వాలి. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇంటరోగేటివ్ హూ వచ్చింది, ఇదేంటిది పొసెసివ్ కదా, మై అనేది పొసెసివ్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, హూమ్ డిడ్ యూ ఇన్వైట్ టు ద పార్టీ, నిన్ను పార్టీకి ఎవరు పిలిచారు. ఇక్కడ కూడా క్వశ్చనే, ఇక్కడ కూడా
పర్సన్నే క్వశ్చన్ చేస్తున్నాం, పైన సెంటెన్స్ లో కూడా పర్సన్నే క్వశ్చన్ చేస్తున్నాం. బట్ ఇక్కడ హూమ్ ఎందుకు వాడాం? ఒకవేళ మనకి ఇంటరాగేటివ్ ప్రొనౌన్ హూమ్ వస్తే మన నెక్స్ట్ ప్రొనౌన్ ఏమొచ్చింది? సబ్జెక్టివ్ కేస్ వచ్చింది. అర్థమైందా మీకు ఇప్పుడు డిఫరెన్స్? ఇది సబ్జెక్టివ్ కేస్. సో ఇప్పుడు ఏంటంటే మనకి హూ వచ్చినప్పుడు మన అదే సెంటెన్స్ లో మన ఇంకొక ప్రొనౌన్ డెఫినెట్ గా సబ్జెక్టివ్ కేస్ అవ్వదు. ఓన్లీ ఆబ్జెక్టివ్ కేస్ మాత్రం, లేకపోతే పొసెసివ్ కేసే అవుతుంది. బట్ కానీ హూమ్ వచ్చినప్పుడు మాత్రం ఇంకొక ప్రొనౌన్ అనేది 100% మనకి సబ్జెక్టివ్ కేసులోనే ఉంటుంది. ఓకే, సో ఇది మీరు వీటన్నిటికి డిఫరెన్స్ మీరు ఇలా గుర్తుపెట్టుకోండి. మెయిన్గా ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అయినా మీరు వీటన్నిటికి ఎక్కువ కన్ఫ్యూజ్ అవుతుంటారు. వాళ్ళు వీటన్నిటిలోనే ఈజీగా మీరు కన్ఫ్యూజ్ చేయగలరు అనేసి వీటి మీద ఎక్కువ క్వశ్చన్స్ వస్తుంటాయి. సో మీరు ఈ లాజిక్ గుర్తుపెట్టుకుంటే మీరు చాలా ఈజీగా ఆన్సర్ చేయగలరు. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏంటి? హూస్ జాకెట్ ఈస్ దిస్. మనం ఇక్కడ ఏం చెప్తున్నారు? ఆస్కింగ్ అబౌట్ పొజిషన్. ఆల్రెడీ మనం పొజిషన్ అంటే ఏంటో చెప్పుకున్నాం. అంటే మైన్, నాది, నాదే, అది నీది. సో ఇలా స్పెసిఫిక్గా మన ఓన్, మైన్ అని మనం చెప్పేటప్పుడు మనం పొసెసివ్ కేస్ అనేది యూజ్ చేస్తాం. ఇక్కడ ఏంటంటే ఈ హూజ్ అనేది హూస్ జాకెట్ ఈస్ దిస్. ఇక్కడ స్పెసిఫిక్గా అడుగుతున్నాం ఈ జాకెట్ ఎవరిది. లైక్ ఎగ్జాంపుల్స్, ఇప్పుడు హూస్ బాటిల్ ఈస్ దిస్, హూస్ పెన్ ఈస్ దిస్. ఇప్పుడు మనం స్పెసిఫిక్గా ఇది ఎవరిది అని మనం అడిగేటప్పుడు హూజ్ అని యూజ్ చేస్తాం. ఓకే, బట్ కానీ మనం ఒకవేళ జనరల్గా అడిగేటప్పుడు మాత్రం మనం ఇప్పుడు ఒకవేళ పర్సన్స్ గురించి అయితే హూ అని యూజ్ చేస్తాం, ఆబ్జెక్ట్ గురించి అయితే వాట్ అని యూజ్ చేస్తాం. బట్ స్పెసిఫిక్గా ఎవరిది, ఈ జాకెట్ ఎవరిది, ఈ లెక్ది whose pen is this, whose bottle is this, whose book is this, అలా స్పెసిఫిక్గా ఎవరిది అని అడిగేటప్పుడు మాత్రం whose అని యూజ్ చేస్తాం. నెక్స్ట్, వాట్ ఈజ్ యువర్ ఫేవరెట్ కలర్. ఇదేంటంటే మెయిన్గా వాట్ అనేది థింగ్స్కి క్వశ్చన్ చేసేటప్పుడు మనం వాట్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, వాట్ ఈజ్ యువర్ ఫేవరెట్ కలర్, వాట్ ఈజ్ యువర్ ఫేవరెట్ ఫుడ్, వాట్ ఈజ్ యువర్ ఫేవరెట్ స్పోర్ట్. ఇక్కడ నేను క్వశ్చన్ చేస్తున్నా. ఓకే, అది కూడా దేని గురించి? ఒక థింగ్ గురించి కానీ ఒక ఆబ్జెక్ట్ గురించి కానీ. అప్పుడు మనం వాట్ అనేది యూజ్ చేస్తున్నాం. ఓకే, అంతేగాని హూ ఈజ్ యువర్ ఫేవరెట్ కలర్ అలా మనం అడగం కదా. ఎందుకంటే ఇక్కడ కలర్ అనేది ఒక థింగ్, ఒక ఆబ్జెక్ట్, కానీ ఒక పర్సన్ కాదు. సో కాబట్టి హూ ఈజ్ యువర్ ఫేవరెట్ కలర్ అనేది అసలు కరెక్టే కాదు. మీకు ఆ సెంటెన్స్ చదివితేనే మీకు అర్థమవుతుంది కదా హూ ఈజ్ యువర్ ఫేవరెట్ కలర్ అని ఎవరు అడుగుతారు. అప్పుడు అలాగా మనం గుర్తుపెట్టుకోవడానికి మెయిన్గా నేను మీకు ముందే ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. హూ అనేది ఓన్లీ ఫర్ పర్సన్స్. ఓకేనా, హూ కానీ హూమ్ కానీ ఇవి. బట్ వాట్కి వచ్చేసరికి మాత్రం మనం ఏం చేయాలి? థింగ్స్కి కానీ లేదా ఇన్ఫర్మేషన్ అడిగేటప్పుడు మాత్రమే మనం వాట్ అనేది యూజ్ చేయాలి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే విచ్ డ్రెస్ షుడ్ ఐ వేర్. విచ్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తాం? ఇప్పుడు మనకి ఒక 2-3 ఆప్షన్స్ ఉన్నాయి కదా. ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకోవాలనుకున్నప్పుడు విచ్, ఏది నేను వేసుకోవాలి. ఇక్కడ మనకి మీనింగ్ ఏంటి? విచ్ డ్రెస్ షుడ్ ఐ వేర్, నేను ఏ డ్రెస్ వేసుకోవాలి. ఇక్కడ మనకి చాలా డ్రెస్సెస్ ఉన్నాయి, చాలా ఆప్షన్స్ ఉన్నాయి, మనం ఏది సెలెక్ట్ చేసుకోవాలి. ఇలా చాయిసెస్ చాలా ఉన్నప్పుడు మనం ఏది సెలెక్ట్ చేసుకోవాలి అనేటప్పుడు మనం విచ్ అనే ఇంటరాగేటివ్ ప్రొనౌన్ అనేది యూజ్ చేస్తున్నాం. ఓకే, సో ఇప్పుడు మనం మళ్ళీ ఈ స్లైడ్ని ఒకసారి రీకాల్ చేద్దాం. సో ఈ ఎగ్జాంపుల్స్ చూస్తే ఫస్ట్ హూ, హూమ్ అనేవి మనం పర్సన్స్కి యూజ్ చేస్తున్నాం. అది కూడా ఎప్పుడంటే స్పెసిఫిక్గా. ఇప్పుడు ఒకవేళ ఈ సెంటెన్స్లో హూ వచ్చినప్పుడు నెక్స్ట్ వచ్చే ప్రొనౌన్ ఆబ్జెక్టివ్ కేస్ కానీ పొసెసివ్ కేస్ కానీ అవుతుంది. లేదా హూమ్ వస్తే మాత్రం నెక్స్ట్ ప్రొనౌన్ డెఫినెట్గా సబ్జెక్టివ్ కేసులోనే ఉంటుంది. తర్వాత మనం స్పెసిఫిక్గా ఏదైనా అది నీదా, అది నాది, లేకపోతే అది నాదే,
అని మనం స్పెసిఫిక్గా మనదే అలా మనం యూజ్ చేసేటప్పుడు, లేకపోతే మీద అని స్పెసిఫిక్గా ఎవరినైనా మనం అడిగేటప్పుడు హూజ్ అని యూజ్ చేస్తాం. తర్వాత ఏదైనా థింగ్ గురించి కానీ మనం ఇన్ఫర్మేషన్ అడిగేటప్పుడు కానీ వాట్ అంటాం. లేదా మనకి చాలా చాయిసెస్ ఉన్నప్పుడు మనం ఏదైనా సెలెక్ట్ చేసుకోవాలంటే విచ్ అంటాం. ఓకే, అండ్ సెవెంత్ టైప్ వచ్చేసి డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్స్. దిస్ రిఫర్స్ టు పర్సన్స్, థింగ్స్, వన్ ఎట్ ఏ టైం. ఈ ప్రొనౌన్స్ ఏంటంటే పర్సన్స్కి, థింగ్కి కలిపి ఎట్ ఏ టైంలో మనం యూజ్ చేయొచ్చు. ఓకే, అవి ఎగ్జాంపుల్స్ ఎలాగా? ఈచ్, ఎయిదర్, నెయిదర్. All these pronouns should always be followed by a plural noun. Already మనకి అర్థమైంది. ఈచ్, ఎయిదర్, నెయిదర్ వాళ్ళు పైన మనకి మీనింగ్లో చెప్పేటప్పుడే పర్సన్స్కి, థింగ్స్కి అంటే మనకు అప్పుడే మోర్ దెన్ 2, మోర్ దెన్ 1 అనేది మనకు అర్థమవుతుంది కదా. మోర్ దెన్ 1 అంటే ఏంటి? ప్లూరలే కదా, సింగులర్ అయితే కాదు కదా. ఓన్లీ 1 ఉంటేనే మాత్రం కదా సింగులర్. మోర్ దెన్ 1 అంటే ప్లూరల్ నౌన్ కదా. సో కాబట్టి ఈ ప్రొనౌన్స్ అనేది ఈ ఈచ్, ఎయిదర్, నెయిదర్ ఈ ప్రొనౌన్స్ అనేది మనం ఎప్పుడు యూజ్ చేస్తామంటే ప్లూరల్ నౌన్ ఉన్నప్పుడు మాత్రం యూజ్ చేస్తాం. లైక్ ఇప్పుడు ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్, ఈచ్ ఆఫ్ ది స్టూడెంట్స్ వాస్ గివెన్ ఏ సర్టిఫికేట్. సో ఇక్కడ ద స్టూడెంట్స్ అనేది ప్లూరల్ నౌన్ కదా. సో ఈ ఈచ్ అనేది డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్ కాబట్టి మనము అందరికీ ఒకేసారి యూజ్ చేస్తున్నాం కదా. అంటే స్టూడెంట్స్లో ప్రతి ఒక్కరు, ఈచ్ ఆఫ్ ది స్టూడెంట్స్ వాస్ గివెన్ ఏ సర్టిఫికేట్. ఇక్కడ ద స్టూడెంట్స్ అనేది ప్లూరల్ నౌన్. సో ఇక్కడ ఏంటంటే ఈచ్ ఆఫ్ ది స్టూడెంట్స్ వాస్ గివెన్ ఏ సర్టిఫికేట్. సో ప్రతి ఒక్కరికి సర్టిఫికేట్ ఇచ్చారు అనేసి మనం చెప్తున్నాం కదా. సో ఇక్కడ ఏంటంటే మనం ఈచ్ అనేది యూజ్ చేస్తున్నాం. సో మనం స్పెసిఫిక్గా అందరినీ కలుపుతూ మనం ఈచ్ అని చెప్తున్నాం, అంటే ఇండివిజువల్గా కాకుండా. నెక్స్ట్ వన్ ఏంటంటే ఎయిదర్ ఆఫ్ ది 2 రోడ్స్ లీడ్స్ టు ద స్టేషన్. సో ఈ ఎగ్జాంపుల్లో ఏంటంటే ఎయిదర్ అంటే 2. ఓకేనా, ఆల్రెడీ ఇక్కడ మనకి ప్లూరల్ నౌన్ ఏంటి? 2 రోడ్స్ కదా. ఎయిదర్ ఆఫ్ ది 2 రోడ్స్ లీడ్స్ టు ద స్టేషన్. సో ఏంటంటే ఈ 2 రోడ్స్లో ఏదైనా కూడా స్టేషన్కి దారి చూపిస్తుంది కదా. ఈ సెంటెన్స్లో మనము రెండింటిని కలిపి మనం ఒక ప్రొనౌన్కి స్టార్ట్ చేస్తున్నాం. అంటే సో ఇప్పుడు ఏంటంటే ఈ ప్లూరల్ నౌన్ ముందు మనం రెండిటికి కలిపి మనం యూజ్ చేసేటప్పుడు మనము డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్స్ అనేది యూజ్ చేస్తున్నాం. ఒకవేళ ఒకేసారి 2 కాదు అని మనం ఎలా చెప్తున్నాం? నెయిదర్ ఆఫ్ ది ఆన్సర్స్ ఈస్ కరెక్ట్. ఈ 2 ఆన్సర్స్లో ఏది కూడా కరెక్ట్ కాదు. ఓకేనా, సో ఇక్కడ ఏంటంటే ద ఆన్సర్స్ అనేది ప్లూరల్ నౌన్ కదా. సో దీంట్లో మనం చెప్తున్నాం ఆల్రెడీ ఏమని చెప్తున్నాం? ఇవి ఏవి ఆన్సర్స్ అనేది కరెక్ట్ కాదు. సో ఇప్పుడు మెయిన్గా మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఈ డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్స్ అనేవి కూడా ప్లూరల్ నౌన్ ముందు వస్తాయి. అది కూడా మనం ఓవరాల్గా ఈ సెంటెన్స్కి అంటే మన నౌన్కి మనం కలిపి చెప్పేటప్పుడు మనం యూజ్ చేసేది డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్స్. ఎనీ ఆఫ్ దీస్ బుక్స్ కెన్ బి యూస్ఫుల్. సో ఇక్కడ దీస్ బుక్స్ అనేది ప్లూరల్ నౌన్. సో ఈ ఏ బుక్ అయినా, సో వీటిల్లో ఏ బుక్ అయినా యూస్ఫుల్లే అని మనం చెప్తున్నాం. ఓకే, సో ఇదేంటంటే మనం ఇలా యూజ్ చేసేటప్పుడు డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్స్. సో ఒకసారి ఇది చూడండి, ఎట్ ఏ టైం పర్సన్కి, థింగ్కి మనం యూజ్ చేసేటప్పుడు మనం ఈచ్ కానీ, ఎయిదర్ కానీ, నెయిదర్ కానీ యూజ్ చేస్తున్నాం. ఇక్కడ మనం ఎట్ ఏ టైం స్టూడెంట్స్ అంటే ఎట్ ఏ టైం పర్సన్స్కి యూజ్ చేస్తున్నాం కాబట్టి ఈచ్ యూజ్ చేసాం. ఓకేనా, మనం ఎట్ ఏ టైం
కలిపి ప్రొనౌన్ యూజ్ చేయాలి అంటే డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్ యూజ్ చేస్తున్నాం. ఇక్కడ ఈ ఎగ్జాంపుల్లో ఎట్ ఏ టైం మనం యూజ్ చేసేటప్పుడు ఈచ్ అని యూజ్ చేస్తాం. ఇక్కడ ద 2 రోడ్స్ అనేది ఏంటి, రోడ్స్ ఇస్ నథింగ్ బట్ అనే థింగ్. సో ఇక్కడ ఏంటంటే మనం ఎయిదర్ యూజ్ చేస్తున్నాం. నెక్స్ట్ ఆన్సర్స్ అంటే కూడా మనకి థింగ్. నెక్స్ట్ బుక్స్ అనేవి కూడా మనకి థింగ్. అంటే ఇక్కడ మనకి ఎట్ ఏ టైం పర్సన్స్ కానీ థింగ్స్ కానీ ఉన్నప్పుడు, మోర్ దెన్ 1 ఉన్నప్పుడు మనం యూజ్ చేసేది ఈ డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్స్ అనేది మనం యూజ్ చేస్తాం. అవేంటి అంటే ఈచ్, ఎయిదర్, నెయిదర్, ఎనీ. ఓకే, నెక్స్ట్ వన్ reciprocal pronouns. This denotes mutual actions. Each other, example each other, one another. ఇక్కడ ఏంటి అంటే రెసిప్రోకల్. మనకు ఆల్రెడీ రెసిప్రోకల్ అంటే మీనింగ్ తెలుసు, 2 sides నుంచి. సో ఈ సైడ్ నుంచి ఎంతో ఆ సైడ్ నుంచి అంతే. ఓకేనా? సో రెండిటికి రెసిప్రోకల్ గా ఈక్వల్ గా ఉండడం. సో ఇప్పుడు ఏంటంటే మ్యూచువల్ యాక్షన్. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ చూస్తే మనకి ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి, సారా అండ్ జాన్ లవ్ ఈచ్ అదర్. సో ఇక్కడ ఇద్దరు మ్యూచువల్ గా అంటే ఒకరినొకరు, సారా జాన్ లవ్స్ ఈచ్ అదర్. సారా జాన్ ని లవ్ చేస్తుంది, జాన్ సారాని లవ్ చేస్తుంది. ఓకేనా? సో ఇప్పుడు మ్యూచువల్ గా యాక్షన్ అనేది ఇద్దరి సైడ్ నుంచి వచ్చేటప్పుడు మనం ఈచ్ అదర్ అని యూజ్ చేస్తాం. ఇప్పుడు ఇక్కడ సారా లవ్ చేస్తుంది, జాన్ కూడా లవ్ చేస్తుంది. సో రెండు సైడ్ నుంచి వచ్చేటప్పుడు ఇద్దరి సైడ్ నుంచి కూడా మ్యూచువల్ యాక్షన్ ఈక్వల్ గా సేమ్ గా ఉంది కాబట్టి ఈచ్ అదర్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏంటి, ద టీమ్ మెంబర్స్ హెల్ప్డ్ వన్ అనదర్ డ్యూరింగ్ ద ప్రాజెక్ట్. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఒక టీంలో కొంతమంది మెంబర్స్ ఉన్నారు, వాళ్ళు ఒకరికొకరు, వన్ అనదర్ ఇస్ నథింగ్ బట్ ఒకరికొకరు హెల్ప్ చేసుకున్నారు. ఎప్పుడు? డ్యూరింగ్ ద ప్రాజెక్ట్ లో టీంలో ఉండే మెంబర్స్ అందరూ ఒకరు హెల్ప్ చేసుకున్నారు. సో ఇక్కడ మనకి ఏంటంటే మ్యూచువల్ గా ఒకరికొకరు అంటే సేమ్ వేలో వీళ్ళు వాళ్ళకి హెల్ప్ చేస్తే వాళ్ళు వీళ్ళకి హెల్ప్ చేయడం. సో టీంలో అందరూ ఒకరికొకరు హెల్ప్ చేసుకునేటప్పుడు మనం వన్ అనదర్. సో ఇలాగా ఏదైనా ఒక 2 members నుంచి కానీ లేకపోతే ఒక గ్రూప్ నుంచి కానీ సేమ్ మ్యూచువల్ సేమ్ యాక్షన్ కానీ ఉంటే మనం రెసిప్రోకల్ ప్రొనౌన్స్ అనేవి యూజ్ చేస్తాం. మ్యూచువల్గా 2 members కానీ ఉంటే ఈచ్ అని యూజ్ చేస్తున్నాం. మోర్ దెన్ 2 members ఉన్నప్పుడు వన్ అనదర్ అనేది మనం ఇక్కడ యూజ్ చేస్తాం. ఓకే, లాస్ట్ వన్ ఏంటంటే రిలేటివ్ ప్రొనౌన్స్. ఎ ప్రొనౌన్ విచ్ రిలేట్స్ ఆర్ రిఫర్స్ టు ఎ నౌన్ దట్ హ్యాస్ గోన్ బిఫోర్ ఈస్ కాల్డ్ ఏ రిలేటివ్ ప్రొనౌన్. ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే ఏ ప్రొనౌన్ విచ్ రిలేట్స్ ఆర్ రిఫర్స్ టు నౌన్. ఇప్పుడు మనం సెంటెన్స్ లో యూజ్ చేసే ప్రొనౌన్ అనేది మన నౌన్ కి రిలేటబుల్ గా ఉంటుంది. అలా ఉన్నప్పుడు మనం ఏం చేయాలి అంటే మన నౌన్ తర్వాత మన ప్రొనౌన్ అనేది మనం యూజ్ చేస్తున్నాం. సో ఇక్కడ చూడండి, దట్ హ్యాస్ గోన్ బిఫోర్ ఇట్ ఈస్ కాల్డ్ ఏ రిలేటివ్ ప్రొనౌన్. ఓకేనా? సో ఇప్పుడు మనం ఏంటంటే రిలేటివ్ ప్రొనౌన్ ఏంటంటే మనం యూజ్ చేసే ప్రొనౌన్ అనేది మన నౌన్ కి రిలేట్ చేసి మనం యూజ్ చేస్తున్నాం, అది కూడా మన నౌన్ తర్వాత అనేసి మనం క్లియర్ గా చెప్తున్నారు. అవి ఏంటి? ఎగ్జాంపుల్ హూ, హూజ్, హూమ్, విచ్, వాట్, దట్. సో ఇవన్నీ కూడా ప్రొనౌన్సే, బట్ కానీ మనం రిలేటివ్ ప్రొనౌన్స్ అంటే మన నౌన్ కి మనము రిలేట్ చేసి మనం యూజ్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ మనం వీటిని రిలేటివ్ ప్రొనౌన్స్ అని అంటున్నాం. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే హూ. మనం ఆల్రెడీ ఫస్ట్ నుంచి చెప్పుకుంటున్నాం, హూ రిఫర్స్ టు పీపుల్, హూ రిఫర్స్ టు ఓన్లీ పీపుల్. ఓకే, ద టీచర్ హూ హెల్ప్డ్ మీ వాస్ వెరీ కైండ్. ఇక్కడ హూ
అనేది రిలేటివ్ ప్రొనౌన్, ద టీచర్ అనేది నౌన్. ఇక్కడ ద టీచర్ హూ హెల్ప్డ్ మీ, ఓకేనా, వాస్ వెరీ కైండ్. ఇక్కడ హూ, ఇక్కడ మనం హూ రిలేటివ్ ప్రొనౌన్ అనేది దేనికి రిలేట్ చేస్తున్నాం, దేనికి రిలేట్ చేస్తున్నాం చెప్పండి, నౌన్కి రిలేట్ చేస్తున్నాం. సో కాబట్టి మీకు ఇక్కడ ఫస్ట్ మీనింగ్ చదివేటప్పుడు మీకు అర్థమైందా, చూడండి, విచ్ రిలేట్స్ టు ఏ నౌన్. సో ఇక్కడ ఆల్రెడీ టీచర్ ఉన్నారు, మీ, 2 పర్సన్స్ ఉన్నారు. బట్ కానీ ఇక్కడ ఏంటంటే ఈ మీ అనే ఫస్ట్ పర్సన్ సెకండ్ పర్సన్ గురించి చెప్తున్నారు. ఎవరి గురించి, టీచర్ గురించి. టీచర్ గురించి చెప్పేటప్పుడు తర్వాత మన రిఫ్లెక్టివ్ ప్రొనౌన్ కూడా టీచర్ పైనే చెప్తున్నారు. ఎందుకంటే ఆమె వెరీ కైండ్ అనేసి ఫస్ట్ పర్సనే చెప్తున్నారు. సో కాబట్టి ఇప్పుడు ఒకసారి మనం మళ్ళీ ఈ సెంటెన్స్ చదువుదాం. ఇప్పుడు చూడండి, ద టీచర్ హూ హెల్ప్డ్ మీ వాస్ వెరీ కైండ్. ఇక్కడ మనం ఈ హూ అనేది నౌన్ కి యూజ్ చేస్తున్నాం. నౌన్ ఈజ్ ఈ ప్రెసెంట్ ఈ సెంటెన్స్ లో ద టీచర్, ఈ నౌన్ అనేది సెకండ్ పర్సన్, మనం మీ అనేది ఇప్పుడు ఫస్ట్. మనం ఏం చేస్తున్నామంటే మనకి హెల్ప్ చేసిన మన ఆ టీచర్ హూ వాస్ వెరీ కైండ్, ఆ రిలేటివ్ ప్రొనౌన్ కూడా మనము ఈ నౌన్ కి రిలేట్ చేస్తే అప్పుడు మనం ఇక్కడ రిలేటివ్ ప్రొనౌన్ అనేది యూజ్ చేస్తున్నాం. సో నెక్స్ట్ వన్ ఏంటంటే హూమ్ రిఫర్స్ టు పీపుల్ ఆర్ యూజువల్లీ అన్ ఆబ్జెక్ట్. సో ఆల్రెడీ మనము బిఫోర్ ప్రొనౌన్స్ చెప్పే దగ్గర బిఫోర్ స్లైడ్స్లో మనం యూజ్ చేసాము. ఫస్ట్ ఏంటంటే హూ అనేది స్పెసిఫిక్గా ఓన్లీ ఫర్ పర్సన్స్కి మాత్రమే, బట్ హూమ్ అనేది పర్సన్స్కి వస్తుంది యాజ్ వెల్ యాజ్ ఆబ్జెక్ట్స్కి కూడా వస్తుంది. నెక్స్ట్ వన్ ఏంటంటే ఇక్కడ ఎగ్జాంపుల్లో చూస్తే ద గర్ల్ హూమ్ ఐ మెట్ ఎస్టర్డే ఇన్ మై నైబర్. ఓకే, ఇప్పుడు మనకి ఇక్కడ ఏంటంటే బిఫోర్ మనం ఒక స్లైడ్లో చెప్పుకున్నాం, మనము ముందు ప్రొనౌన్స్లో చెప్పాం ఏంటి, హూ ఎక్కడ యూజ్ చేయాలి, హూమ్ ఎక్కడ యూజ్ చేయాలి. ఇక్కడ కూడా మీరు ఒకసారి గమనిస్తే ఇక్కడ హూ వచ్చింది కదా, అప్పుడు నెక్స్ట్ ప్రొనౌన్ ఏమొచ్చింది, ఆబ్జెక్టివ్ కేస్ వచ్చింది. సో మీకు అర్థమైందా, హూ వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే ఆబ్జెక్టివ్ కేస్ కానీ లేకపోతే పొసెసివ్ కేస్ కానీ వస్తుంది. బట్ కానీ ఈ ఎగ్జాంపుల్లో మనకేంటంటే ఈ రిఫ్లెక్టివ్ నౌన్ ఏంటి, హూమ్ వచ్చినప్పుడు తర్వాత మన ఇంకో ప్రొనౌన్ ఏమొచ్చింది, సబ్జెక్ట్ వచ్చింది. సో మనం ఇందాక ఆల్రెడీ చెప్పుకున్నాం, హూమ్ వస్తే మాత్రం మన నెక్స్ట్ ప్రొనౌన్ అనేది డెఫినెట్గా 100% సబ్జెక్టే వస్తుంది, సబ్జెక్టివ్ కేస్ ప్రొనౌన్ మాత్రమే వస్తుంది. అంతేగాని ఆబ్జెక్టివ్ కేస్ కానీ పొసెసివ్ కేస్ కానీ అది అవ్వదు. సో మీరు ఇలాగా ప్రీవియస్ రూల్స్కి ఇలాగా వీటికి రిలేట్ చేసుకొని మీరు చదవడం వల్ల మీకు ఇంకా చాలా ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ వన్ ఏంటంటే హూజ్. ఆల్రెడీ మనం ఇది కూడా చెప్పుకున్నాం, ఇది కూడా మనం ఇందాక స్లైడ్లో డిస్కస్ చేసాము. హూజ్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తాం, పొసెసివ్ కేస్, మనది, వాళ్ళది. స్పెసిఫిక్గా మనం ఇలా డిఫైన్ చేసేటప్పుడు హూజ్ అనేది యూజ్ చేస్తాం. దిస్ ఈజ్ ద బాయ్ హూజ్ ఫాదర్ ఈజ్ ఎ డాక్టర్. సో ఇక్కడ మనం ఏం చెప్తున్నామంటే దిస్ ఈజ్ ద బాయ్, ఈ అబ్బాయి ఎవరంటే ఒక డాక్టర్ కొడుకు. హూ ఈజ్ అ ఫాదర్ అంటే వీళ్ళ ఫాదర్ అనేది డాక్టర్, వాళ్ళ కొడుకు ఈ అబ్బాయి. అంటే స్పెసిఫిక్గా డాక్టర్, ఈ వీళ్ళ ఫాదర్ ఒక డాక్టర్, వాళ్ళ అబ్బాయి ఈ అబ్బాయి అనేసి మనం చెప్తున్నాం. ఇక్కడ మెయిన్గా ఏంటంటే నౌన్ అనేది ఏంటంటే ద బాయ్, నౌన్ అనేది బాయ్ కాబట్టి మనకి రిలేటివ్ ప్రొనౌన్ అనేది బాయ్కే వస్తుంది. కాబట్టి ఇక్కడ మనం హూజ్ ఎందుకు యూజ్ చేస్తున్నామంటే స్పెసిఫిక్గా ఈ అబ్బాయి వాళ్ళ ఫాదర్ ఈజ్ డాక్టర్ అని మనం చెప్తున్నాం, స్పెసిఫిక్గా మెన్షన్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ మనకి హూజ్ వచ్చింది. బట్ పైన ఎగ్జాంపుల్లో ఏంటి,
ద గర్ల్ whom I met yesterday is my neighbor. అంటే ఇక్కడ ద గర్ల్ అనేది ఏంటి, నౌన్ కదా. ఇక్కడ బాయ్ అనేది నౌన్, ఇక్కడ గర్ల్ అనేది నౌన్ అయినప్పుడు whom I met yesterday is my neighbor. ఈ whom అనేది రిలేటివ్ ప్రొనౌన్ మనం నౌన్ తర్వాతే యూస్ చేస్తున్నాం. I met yesterday is my neighbor. నిన్న నేను ఎవరినైతే కలిశానో, నిన్న నేను ఏ అమ్మాయినైతే కలిశానో ఆ అమ్మాయి నా నైబర్ అనేసి మనం చెప్తున్నాం. సో ఇప్పుడు మీకు ఇక్కడ మెయిన్గా ఈ రిలేటివ్ ప్రొనౌన్స్ ఎక్కడ యూజ్ చేయాలి అంటే నౌన్ తర్వాత ఆ నౌన్కి మనం రిలేట్ చేస్తూ మనం చెప్తే మాత్రం మన ఆ నౌన్ పక్కన మనం రిలేటివ్ ప్రొనౌన్ అనేది యూజ్ చేస్తాం. స్పెసిఫిక్గా వాళ్ళ గురించి మనం చెప్తున్నట్టయితే ఇక్కడ చూడండి, ద బుక్ విచ్ ఐ బారోడ్ వాస్ ఇంట్రెస్టింగ్. ద బుక్ ఈజ్ ఎ నౌన్ కదా. ద బుక్ విచ్ ఐ బారోడ్, నేను ఏ బుక్ అయితే తెచ్చానో ఆ బుక్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ద బుక్ విచ్ ఐ బారోడ్ వాస్ ఇంట్రెస్టింగ్. ఓకేనా. సో ఈ విచ్ అనేది రిలేటివ్ ప్రొనౌన్. ఇక్కడ మనం దేనికి యూజ్ చేస్తున్నాం, బుక్కి యూజ్ చేస్తున్నాం. సో ఈ నౌన్ తర్వాత ఆల్రెడీ మనకి ఇక్కడ మీనింగ్లో చూసాం చూడండి, విచ్ రిలేట్స్ ఆర్ రిఫర్స్ టు ఏ నౌన్ దట్ హ్యాస్ గోన్ బిఫోర్. సో ఇప్పుడు మనము స్పెసిఫిక్గా నౌన్ని రిలేట్ చేస్తూ చెప్పేటప్పుడు మనం రిలేటివ్ ప్రొనౌన్స్ యూజ్ చేస్తాం, అది కూడా నౌన్ పక్కన యూజ్ చేస్తాం. దట్, దట్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తాం, దట్ అనేది రిఫర్స్ టు పీపుల్ అయినా అవ్వచ్చు లేకపోతే థింగ్స్కి అయినా అవ్వచ్చు. బట్ కానీ ఇక్కడ ఏంటి ఎగ్జాంపుల్, ద హౌస్ దట్ జాక్ బిల్ట్ ఈస్ హ్యూజ్. హౌస్, హౌస్ అనేది ఇక్కడ నౌన్. దట్ జాక్ బిల్ట్ ఈస్ హ్యూజ్. ఏ హౌస్ అయితే జాక్ బిల్డ్ చేశాడో అది చాలా పెద్దది. సో ఇక్కడ మనం రిలేటివ్ ప్రొనౌన్ అనేది నౌన్కి యూజ్ చేస్తున్నాం. నౌన్ అనేది ఏంటి, హౌస్. సో ఏ హౌస్ అయితే, అర్థమైందా. సో ఇప్పుడు ఇక్కడ మనము ఈ రిలేటివ్ ప్రొనౌన్, ఈ నౌన్ అనేది, ఈ నౌన్కి మనం రిలేటివ్ ప్రొనౌన్ యూజ్ చేస్తున్నాం కాబట్టి అది కూడా దీనికి యూజ్ చేస్తున్నాం కాబట్టి ఈ సెంటెన్స్లో మనకి నౌన్ పక్కన మనం దట్ యూజ్ చేస్తున్నాం. అది కూడా ఎప్పుడంటే రిఫర్స్ టు పీపుల్ ఆర్ థింగ్స్ వచ్చినప్పుడు మనం దట్ యూజ్ చేస్తాం. పీపుల్ వచ్చినప్పుడు హూ కానీ హూమ్ కానీ, లేకపోతే స్పెసిఫిక్గా మెన్షన్ చేసేటప్పుడు హూస్ కానీ, లేకపోతే ఏదైనా థింగ్స్ సెలెక్ట్ చేసేటప్పుడు విచ్ కానీ, ఇలాగా మనము నౌన్కి కానీ రిలేట్ చేస్తే మాత్రం రిలేటివ్ ప్రొనౌన్స్ అది కూడా నౌన్ పక్కన వస్తాయి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇప్పటి వరకు మీరు చూసిన ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.